కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక పండగ ఆచారం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక సాంప్రదాయాల కూటములో కొట్టుకుపోవడానికి రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక మన ఇళ్ళకి రంగులు వేసుకోవడానికి ఆయన పుట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మన బిడ్డలకి కొత్త బట్టలు కొనడానికి పుట్టలేదు. ఆయన పుట్టుక వెనకాల ఒక మహాపరమార్థం ఉంది. ఆయన ఊరకే పుట్టలేదు. దాని వెనకాల మేధావులు అరిశారు, కేకలు వేశారు. అయ్యో, ఇట్టి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరని వాళ్ళు ఎద్దేవా చేశారు. నిలబడిన వారు మేము ఉన్నామన్నప్పుడు వాళ్ళని ఎద్దేవా చేశారు. వాళ్ళ కేకలకి సమాధానం దొరకిన టైంలో ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు. వాటిని రికార్డ్ చేసి బైబిల్లో పెట్టారు. ఆ రికార్డులో ఒక రికార్డే ఇప్పుడు మనం చదువుతాం. మీ దగ్గర ఉన్న బైబిల్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం. చాలా జాగ్రత్తగా చూడండి. కీర్తన గ్రంథం త్వరగా ముగిద్దాం. కీర్తన గ్రంథం 49వ కీర్తన తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 49వ కీర్తన మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయాల్ని పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థం గల దానికి నేను చెవియొగ్గెదను, సితార తీసుకున్న మరుగు మాటను బయలుపరచదను. ఆగుదాం, నిజాయితీగా ఒప్పుకుందాం. చదివింది ఒక్క మొక్క మనకు అర్థమైందా? మనకు అర్థం అవ్వలేదు. చాలా వరకు కీర్తనలు మనం ఏం చేస్తామంటే సీజనల్గా చదువుతాం. ఎగ్జాంపుల్కి 127వ కీర్తన చదవాలనుకోండి, ఇల్లైనా కట్టాలి, కొడుకైనా పుట్టాలి, లేకపోతే 127వ కీర్తన మనం చదవం. 90వ కీర్తన చదవాలనుకోండి, ఎవరో ఒకరు చచ్చిపోవాలి, లేకపోతే 90వ కీర్తన చదవం. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, ఎవరో ఒకరికి పెళ్ళి అవ్వాలి, లేకపోతే అధ్యాయమే మనకు గుర్తురాదు. ఇలా సీజనల్గా అధ్యాయాలు అలవాటు చేసుకున్నాం కనుక వాక్యాన్ని క్రమానుగతంగా అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు దానికి ఒక నేపథ్యము, ఒక సందర్భం, రచయిత యొక్క ఉద్దేశం, అన్నిటికన్నా ముఖ్యంగా రాయించిన పరిశుద్ధాత్ముని యొక్క మనసు ఉంటుంది అక్కడ. ఆ వాక్యాన్ని మనం అలా ధ్యానించినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఒక కీర్తన కదిపాం. ఏంటి కీర్తనలో? చాలామంది అనుకుంటారు కీర్తనలేగా అనుకుంటాం. అవి కీర్తనలేగా కాదు, కీర్తనల వెనకాల ప్రార్థన. అవి ప్రార్థనలే కాదు, భక్తుల యొక్క కేకలు. ప్రపంచానికి మింగుడు పడని అనేక ప్రశ్నల పరంపర కూటమి అది. దానిని గూర్చి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? సర్వజనులారా ఆలకించాను. సర్వజనుల్లో కేటగిరీస్ ఉన్నాయి, క్యాస్ట్ కాదు, కేటగిరీస్. జనుల్లో ఉన్న కేటగిరీస్ ఏంటి? సామాన్యులు ఉన్నారు, ఆ పైన సామంతులు ఉన్నారు, ఆ పైనుంచి దిగితే మళ్ళీ కింద ధనికులు ఉన్నారు, ఇంకా గ్రౌండ్ లెవెల్కి దిగిపోతే దరిద్రులు ఉన్నారు. దరిద్రులు అంటే తిట్లు కాదు. మనం అనుకుంటాం తిట్లేమో, దరిద్రుడు అంటే తిట్టు కాదు. అది మనుషుల్లో కేటగిరీ. అంటే పేదోళ్ళ కన్నా కడు పేదరికంలో ఉన్నవారిని దరిద్రులు అంటారు అన్నమాట. ఇది బైబిల్ భాష, ఇది మిడిల్ ఆసియా లాంగ్వేజ్. అందుకే ఈ కేటగిరీలు అంటే ఇందులో ఈడు లేడనడానికి లేదు. సామాన్యుడు ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, డబ్బు లేనివాడు ఉన్నాడు, కూడున్నవాడు ఉన్నాడు, కూడు లేనివాడు ఉన్నాడు. ఒక్కడేంటి? మనిషి అన్న ప్రతి ఒక్కడు ఈ మాటలు వినాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదే సెంటర్లోకి మీరు వెళ్ళి అందరు నా మాట వినాలంటే ఒక్కడ మీ మాట వింటాడా? పని చూసుకోరా అని చెప్తారు. మన మాట ఎవరైనా వింటారా? ఈ ఊర్లో మీరు రచ్చబండ, మీ 4 రోజుల జంక్షన్ ఏదైతే ఉందో 4 రోడ్ల జంక్షన్లో నిలబడి, రే సర్వజనులారా, మన ఊళ్ళో ఉన్న ప్రజలారా, నా మాట వినండ్రా అంటే వినవరా, పోరా అంట. ఎప్పుడు ఈ మనుషులు వింటారు చెప్పండి? ధనమైనా ఉండాలి, పవర్ అయినా ఉండాలి. ఈ రెండు ఉంటే వింటారు. పవర్ ఉంటే వింటారంటే వింటారు. ఎలా చెప్పనా? ఈ ఎలక్షన్ టైంలో కనీసం నాలెడ్జ్ నీళ్ళని కూడా క్యాన్వాసింగ్ వస్తారు, మీరు చూసారులే.
ఎవరో ఏంటనే పేర్లు అడగండి, నియోజకవర్గం అధికారులు అందరూ వస్తారు, ఇలా ఒక మైక్ ఒకటి తీసుకుంటారు, వీళ్ళ ముందు పని పాట లేని కార్యకర్తలు హడావుడి చేస్తారు. కార్యకర్త, ఏ కార్యానికి పనికి రాని కార్యకర్త. ఈ కార్యకర్తలు వస్తారు, జెండాలు మోస్తారు, హడావుడి చేస్తారు, అదుగు అంటారు, అట్లే అంటారు. అయ్యగారికి మైక్ ఇస్తారు, ఆ మైక్ మీద నిలబడి 4 మాటలు మాట్లాడతాడు. అయ్యగారు 4 మాటలు ఆయన తలకాయ ఏమన్నా మాట్లాడతాడా? ఏం మాట్లాడరు చెప్పినా, మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామంటే అంటారు. ఏం చేస్తాం? ముందు ఎరగదీసింది ఏమీ లేదు, ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఆ రోజుల్లో అలా చేస్తాం, ఈ రోజుల్లో ఎలా చేస్తాం నేను అడుగుతున్నాను. ఒక్క మాట తినకూడదండి. మరొక విషయం చెప్పిన, వీళ్ళ గెలిస్తే వీళ్ళకి ప్రమాణ స్వీకారాలు చేస్తారు, రాజ్యాంగం మీద నిబంధన చేస్తూ. అప్పుడు ఒక పదం పలకలేదు. ఆ పదం ఏంటి చెప్పిన? సార్వభౌమ అధికారం. అది అనలేరండి. ఈ బ్యాచ్ నిశాని బ్యాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అనలేరు, సార్వభౌమ అనలేరు. సార్వభౌమ అంటున్నాడు ఒక ఆయన. అరే సార్వభౌమ అధికారం అన్న రానోడు, కనీసం మాతృభాష పలకడం రానోడు, నియోజకవర్గంలో మేనిఫెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనోడు, కనీసం నియోజకవర్గంలో ఉన్న వసతులు, ఇబ్బందులు, సమస్యలు ఏమున్నాయో నేరుగా చూడడం రానేనోడు, కనీసం పెద్దల సభలో కూర్చుంటే మన బాధల్ని ఒక లైన్లో వివరించలేనోడు, ఇలాంటోడు మైకట్టుకుని అక్కడ నిలబడితే 100 మంది ఎలా వింటున్నారా అంటే వాడు ఏదో జ్ఞానం చెప్తున్నాడని వినరు. చెప్పండి, పవర్ ఉంది కాబట్టి వింటారు. ఏముందని వింటారు? అధికారం ఉంది, డబ్బు ఉంది కాబట్టి వింటారంటే, డబ్బు ఉన్నవాడు మాట, అధికారుల మాటలు ఈ సామాన్యులు దరిద్రులు వింటారా? వింటారు. ఇది ఈ పాయింట్ మీకు స్ట్రైక్ అయితే, ఇక్కడ సామాన్యులారా, సామంతులారా, ధనికులారా, దరిద్రులారా, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడిన చెవి యొక్కండి అని కమాండ్ చేస్తున్నాడంటే ఈయన అధికారా? నా మాటలు అర్థమవుతున్నా లేదో? వీళ్ళందరూ నా మాట వినండి అంటున్నాడంటే ఈయన అధికార అయితేనే కమాండ్ చేస్తాడు. అధికారులే కమాండ్ చేయగలరు. అంత కమాండింగ్ చేస్తున్నాడంటే ఆయన అధికారా? ఎస్, ఆయన అధికారే. ఎవరి అధికారులు? ఎవరు రాసింది? దావీదు గారు కాదు ఈ పాట రాసింది. ఎవరి అధికారులు? పైన ఉంది చూడండి, ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల గీతం. ప్రధాన గాయకుడు ఎవరు? ప్రధాన గాయకుడు ఎవరంటే ఈ కొయిర్ టీం ఉంటారు సొలొమోను మందిరంలో. కొయిర్ టీం తెలుసు కదా, మన చర్చిల్లో ఉండే కొయిర్ టీంలు కాదు. ఆ కొయిర్ టీం వేరు. ఆ కొయిర్ టీము వాళ్ళ సేవకు అంకితం చేసుకున్న వాళ్ళు సుమారు 280 మంది ఇలా సుమారు ఉంటారు. వాళ్ళందరికీ మెయిన్ సింగర్ ఉంటారు. ఆ మెయిన్ సింగర్నే ప్రధాన గాయకుడు అంటారు. ఈ ప్రధాన గాయకుడికి వీళ్ళ పాట రాస్తున్నారట. ఈ రాసే వాళ్ళు ఎవరు? కోరాహు కుమారులు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, కోరాహు ఎవరు? చచ్చారు ఇవ్వాలి నా చేతిలో, చెప్పండి. కోరాహు ఎవరు? చెప్పండి. కోరాహు ఎవరు అంటే మోసే గారు తెలుసుగా, తెలియాలి. ఇది ఈ మినిమం బేసిక్స్ అంటారు ఇవి. మోసే గారు మనకు తెలుసు కదా. ఈ మోసే గారు అరణ్యంలో నడిపిస్తాడు ఇశ్రాయేల్ని 40 సంవత్సరాలు. ఈ నడిపిస్తున్నప్పుడు కొంతమంది వంకరోళ్ళు మోసే మీద తిరగబడతారు. ఆ తిరగబడినోడు వాడు పక్కోడో దూరపు చుట్టూడో కాదండి. తిరగబడింది ఎవరు తెలుసా? సొంత బాబాయ్ గారు అబ్బాయి తిరగబడతాడు. బాబాయ్ గారు అబ్బాయే కోరాహు. అంటే మోసే గారు బాబాయ్ గారి అబ్బాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవర్రా మనకి గట్టిగా వెనక నుంచి పొడి చేసేదంటే చెప్పండి, దగ్గరలో పొడుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు పొడుస్తారు? ఇది యూనివర్సల్ సూత్రం. మనకు బాగా మనల్ని ఎన్నుపోటు పొడిచేది ఎవరంటే చెప్పండి, మనకు దగ్గరకు ఉన్న వాళ్ళు పొడుస్తారు. మోసే గారికి ఎన్నుపోట్ల తయారైంది ఎవరు? సొంత బాబాయ్ గారు అబ్బాయి, సహోదరుడే తయారు. చెప్పలేని బాధ, ఏం అనలేని బాధ. మోసకు గొప్ప గుణం ఉంది. బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా పోయి దేవుని చెప్పుకుంటాడు. దేవ పరిస్థితి ఇలా ఉంది, ప్రత్యేకించి టీం ఫామ్ అవుతున్నారు. వాళ్ళు 250 మందట. వాళ్ళు నా మీదకే సవాల్ చేస్తున్నారు. నువ్వు ఒక నాయకుడివి, నువ్వు చెప్పినట్టు మేము వినాలి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నువ్వు ఎట్టిడి దగ్గర మేము దోపాలు వేయాలి, నీ బలిపేట దగ్గర మేము ఉండాలా, మాకు నాయకత్వం తెలుసు, మేము సంఘాలు కడతాం, మాకు కూడా 250 మంది ఓటింగ్ ఉందన్నాడు ఈ కోరాహు. నిలబడ్డాడు, జెండా ఎగరేశాడు, మోసే మీదకే తిరగబడ్డాడు. మోసే మీద తిరగబడితే దేవుడు ఊరుకుంటాడా? సరి అయిన సేవకుడి మీద తిరగబడితే బైబిల్ ఏమందో తెలుసా? సరి అయిన నిజాయితీ కలిగిన సేవకుడి మీద తిరగబడితే దేవుని కనుగుడ్లో ఏలెట్టినట్టేనట. దేవుని కనుగుడ్లో ఏలు పెడితే ఏమవుద్దండి? అదే నీకు లాస్ట్ రోజు. ఇంకా సరి అయిన సేవ చేస్తున్న వాళ్ళ మీదకి వాళ్ళ జోలికి పోకూడదు. మోసే మీదకి తిరగబడ్డాడు. ఆ మోసే మీద తిరగబడి కామెంటరీ చేస్తున్నాడు వెనకాలండి.
ఇలాంటివన్నీ చేసి జనాలను పోగేస్తున్నాడు. ఆ పోగేస్తుంటే దేవుడు చెప్పుకున్నాడు మోసేతో, దేవుడు అని రేపు పోగే వీళ్ళందరూ కోర్ కమిటీ మీటింగ్ పెట్టు, 2 పాయలుగా నిలబడు, మీరందరూ ఒకవైపు నిలబడండి, వాళ్ళందరూ ఒకవైపు నిలబడండి, రేపు వాళ్ళకు సెల్ఫీ ఇస్తా అన్నాడు దేవుడు. లాస్ట్ సెల్ఫీ అదే. సెల్ఫీ అంటే తెలుసు కదా, సెల్ఫీ ఎక్కడి నుంచి వచ్చింది? సెల్ఫ్లో నుంచి వచ్చింది. సెల్ఫ్ అంటే తెలుసుగా, నాది, నేను, నాది. అందుకే బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరా ఎక్కువైపోయింది ఇప్పుడు. సెల్ఫీ అంటారు. సెల్ఫ్ అంటే సెల్ఫ్లో నుంచి వచ్చింది అన్నమాట. అందుకే ఈ సెల్ఫ్తో కొట్టుకుంటున్నాడు ఆ కోరహు. పక్కకు పిలిచాడు, భూమి విడిపోయింది, 250 మందిని ఒకేసారి మింగేసింది. కోరహు కూడా చచ్చిపోయాడు. కోరహు చచ్చిపోడు కానీ కోరహు కుమారుని దేవుడు చంపలేదు. ఎందుకు? అప్పటికి పిల్లలు చిన్న పిల్లలు. అలాంటి చిన్న పిల్లలు, ఈ పిల్లల్ని చంపలేదు దేవుడు, వాళ్ళని వదిలేశాడు. ఈ పిల్లలు ఎదిగి, బాగా వినండి, ఈ పిల్లలు ఎదిగి, వాళ్ళు ఎదిగి పెద్ద అయిన తర్వాత ఊరంతా జనాభా అయిపోయారు. ఎంత జనాభా అయిపోయారు? ఒక ఊరంతా జనాభా అయిపోయారు. వీళ్ళంత జనాభా విస్తరించే సమయానికి ఆ ఇశ్రాయేలు దేశానికి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఎవరు? 2వ రాజు. ఆ ఇశ్రాయేలు దేశానికి 2వ రాజు ఎవరు? ఇశ్రాయేలు దేశానికి 2వ రాజు ఎవరండి? చెప్పండి. అది ఎవరు? దావీదు గారు. మొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఈ 2వ రాజు పరిపాలిస్తున్న టైంలో దావీదు గారికి ఒక రోజు ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటంటే, ప్యాలెస్లో ఉన్నాడు, భవంతిలో తిరుగుతున్నాడు, కిందకు చూశాడు, చూసిన వెంటనే దృశ్యం కనబడింది, హృదయంలో బాధపడ్డాడు. దేవా, ఎక్కడో గొర్రెల వెనకాల తిరుగుతున్న నా చేతికి రాజదండం ఇచ్చావు. చేతికరణ తీసి రాజదండం ఇచ్చి పాడ గొర్రెల వెనకాల తిరిగే నన్ను, నీ ప్రజలను పాలించమని నన్ను రాజుని చేశావు. ఎన్నిక లేని నన్ను ఎంపికను చేసి రాజునిగా స్థిరపరిచి ఎంత స్థితిగెత్తి ఎంత ప్యాలెస్లో నన్ను పెట్టావు. కానీ నేను కిందకు చూస్తే నీ మందసం మాత్రం ఎక్కడో గుడారంలో ఉంది. నీ సన్నిధి గుడారాల్లో ఎక్కడో దుప్పట్లలో ఉండడం ఏంటి? నేను ఈ పరంజీలేసిన లేదా ఈ భవంతుల్లో బంగారు భవంతులు ఉండడం ఏంటి? నా నివాస స్థలం నీకన్నా బాగుంది. నీ నివాస స్థలమైన ఆ మందిర గుడారం అక్కడ ఉండడం ఏంటి ప్రభువా? మందసం అక్కడ ఉండడం ఏంటి ప్రభువా అని బాధపడిపోయాడు. ఎవరు? దావీదు. అందుకే పనికిరాని నన్ను ఎంత ఎత్తుకు తీసుకొచ్చావు, నువ్వు మాత్రం అక్కడ ఎక్కడో గుడారాల్లో ఉన్నావు, నాకు అస్సలు నచ్చలేదు, నీకు బంగారు దేవాలయం కడతా అన్నాడు. ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. ఏ ప్రభు అంటే, నీ చేతులు రక్తము చేత తడిసిపోయాయి, అయినా నాకు సింహాసనం పెట్టి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా ఉద్దేశానుసారణ మనుషుడు గనక నీకు ఆశ కలిగింది గనక నీ ఆశని నేను కాదన్ను. కానీ ఒక విషయం చెప్తున్నాను, నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు ద్వారా నేను మందిరం కట్టేస్తానులే అన్న. ఓకే ప్రభువా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మందిరం కట్టాలంటే స్థలం ఉండాలి. ఆ స్థలాన్ని 46 ఎకరాలు కొన్నాడు దావీదు గారు. దాన్ని కల్లం అంటారు. దాన్ని ఒరినేని కల్లం అంటారు, చూసారా? 46 ఎకరాల స్థలం కొన్నారు. ఆ 46 ఎకరాల స్థలం కోసమే ఇప్పటికీ TV 9లో గొడవలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు లేదో? బాంబులు వేసుకుంటున్నారుగా, బాంబులు. ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం అంటున్నాను. దేనికోసం అనుకుంటున్నారు యుద్ధం? ఆ 46 ఎకరాల కోసమే యుద్ధం. అదేంటంటే ఇంకా ప్రపంచంలో ఎక్కడ 46 ఎకరాలు లేదనుకోకండి, అలాంటి 46 ఎకరాలు ఇంకెక్కడా లేదు. ఆ 46 ఎకరాలకి సెంటిమెంట్ ఉంది. ఏం సెంటిమెంట్ ఉంది? దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నది అక్కడే, అబ్రహాము ఇస్సాకుని బలిచ్చింది అక్కడే, యాకోబుకి దేవుడు కనబడింది అక్కడే, మోసే చూసిన పర్వత కనుమలు అవే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది అక్కడే. ఒక్కటేంటి, సొలొమోను మందిరం కట్టించింది అక్కడే. ఇంత సెంటిమెంట్ ల్యాండ్ కనుకే ఆ ల్యాండ్ కోసం గొడవ జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే, ఇది దేవుని స్థలము అంటారు. అందుకే ఆ ల్యాండ్కి అంత గిరాకీ ఉంది. వాళ్ళేమంటారు, అయ్యోపు ఈ అబ్రహాం గారికి 2వ ఆవిడ తాలికూలు పుట్టారు కదా, అదే ఈ ఆఖరికి 2వ పుడతారు కదా, వీళ్ళని ఏమంటారంటే పాలస్తీనియన్స్ తెగ ఒకటి వ్యాపించింది లేండి అక్కడ. ఆ పాలస్తీనియన్స్ తెగ వీళ్ళు ఏమంటారంటే, ఆఖరికి పుట్టిన బ్యాచ్ ఏమంటారంటే, మాకు కూడా వర్తిస్తుంది 40 ఎకరాల స్థలం, ఎందుకంటే మా ప్రవక్తకి గాబ్రియేలు ఇక్కడే కనబడ్డాడు అన్నారు వీళ్ళు. అందుకే ఈ స్థలం మాదంటే మాది, మాదంటే మాదని. ఇప్పుడు TV 9లో మీకు అర్థమవుతుందో లేదో గొడవ, అది మన బైబిల్ గొడవే. అదే పిచ్చి గొడవ అనుకోకండి, మన బైబిల్ గొడవే. ఇప్పుడు తిరిగి గొడవ ఇక్కడికి వచ్చేలా ఉందో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధానికి వచ్చేలా ఉంది. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి రావడం ఏంటి? అదేంటి, ఆ 46 ఎకరాల కోసం 3వ ప్రపంచ యుద్ధం ఎలా జరుగుద్దంటే ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ ఇవ్వడానికి పెద్ద దేశాలు అమెరికా లాంటివి నిలబడుతున్నాయి.
ఈ పాలస్తీనా దేశానికి సపోర్ట్ ఇవ్వడానికి గల్ఫ్ దేశాలు ఉన్నాయిగా, కువైట్, మస్కట్, అబుదాబి, ఇంకా ఏవైతే ఉన్నావో బెహ్రాన్, ఇవన్నీ 24 దేశాలు ఉంటాయి. 24 దేశాలు, 24 రాజులు. ఈ 24 రాజులు ఎవరి సంతానం అనుకున్నారు? ఈ ఆగ్రమకు పుడతారు కదా ఇస్మాయిల్. ఈ ఇస్మాయిల్కి కుదురులేనులు పుడతారు. ఈడే కుదురుండో వాళ్ళు అసలు కుదురుండరు. ఈ కుదురులేనులు పుడితే 24 మంది అయితే, ఆ 24 మంది రాజులైతే, ఆ 24 మంది దేశాలైతే, ఆ దేశాలే గల్ఫ్ దేశాలు అయ్యావే. కువైట్, మస్కట్, దుబాయ్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కలిసి ఇస్లాం కంట్రీస్ అంటారు. వీళ్ళందరూ కలిసి పాలస్తీనాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ క్రిస్టియన్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ ఇస్తుంది. అంటే ప్రపంచం ఎన్ని ముక్కలు అవుతుందని గొడవ పెట్టుకోవడానికి 2 ముక్కలు అవుతుంది. వాళ్ళందరినేమో అటేపు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరినేమో ఇటేపు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ గొడవ దేనికిరా అంటే చెప్పండి, 46 ఎకరాల కోసం అది గొడవ. అంటే ప్రపంచం తిరిగి తిరిగి గొడవ ఎక్కడికి వస్తుంది చెప్పండి? మన బైబిల్ చరిత్ర దగ్గరికి వస్తుంది. అది బైబిల్ అంటే. బైబిల్ అంటే వీళ్ళకి మెల్ల కనబడుతుంది అనుకోకండి, ప్రపంచ చరిత్ర ఉంది ఇందులో. కానీ ఇది మనం చదవం, మనం భయం వేస్తుందని తలకడెట్టుకుంటాం. ఇది చదవాలి. ఏముంది దీని చరిత్ర? ఇప్పుడు కోరాహు కుమారులు ఊరంతా జనాగమయ్యారు. దావీదు గారు వచ్చాడు. దావీదు గారికి ఆశ కలిగినప్పుడు సొలొమోను ఇంకా పుట్టలేదుగా, ఇప్పుడు 46 ఎకరాల స్థలం కొన్నాడుగా. సొలొమోను వచ్చి బంగారు దేవాలయం కట్టిస్తాడు. కట్టించే సమయానికి కొడుకు వచ్చి బంగారు దేవాలయం కట్టే సమయానికి మరి ఎవరు యాజకులుగా ఉండాలో వాళ్ళని రెడీ చేయాలిగా. యాజకులు పిలిచాడు. ఇదిగో లేవి గోత్రం నుంచి మీరు యాజకులుగా ఉండండి అని చెప్పాడు. స్పీడ్గా వెళ్తున్నాను, ఏమనుకోకండి, టైం లేదు కదా. మీకు మళ్ళీ భోజనాలు ఉన్నాయా? ఉన్నాయంట కదా, మాకు ఉన్నాయనుకుంటాను. ఉండండి, సరే సరే విందాం. ఈ ఎప్పుడైతే ఈ యాజకుల్ని ఏర్పరిచారు, వీళ్ళందరినీ ఏర్పరిచిన తర్వాత ఆ తర్వాత సంగీతకారుని కొయిర్ టీం అనగా ఈ కొయిర్ టీంని ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని శుభ్రం చేయడానికి శుభ్ర కార్యక్రమం పరిచారకుల్ని ఏర్పాటు చేశారు. అంతా బాగుంది. కానీ దావీదు గారికి ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ దేవాలయానికి సెక్యూరిటీ ఇవ్వాలనుకున్నాం. ఏమి ఇవ్వాలి? సెక్యూరిటీ. ఇప్పుడు సెక్యూరిటీ మనం ఏం పెడుతున్నామంటే సీసీ కెమెరాలు పెడుతున్నాం. సీసీ కెమెరా సెక్యూరిటీ అండి. ఆడొచ్చాడు పోయాడని చెప్తుంది తప్ప వచ్చేవాడారు ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతుంది. అది నీకు అది చూపించడం తప్ప ఏమని చేయగలదా చెప్పండి? నేరం ఎలా జరిగిందో చెప్పగలను కానీ నేరం ఆపగలదు. అది ఆపలేదు. అయితే సీసీ కెమెరాలు కాదు, మనుషుల్ని సీన్లే పెట్టాలనుకున్నాడు. ఎవరిని పెట్టాలి? ఒక డిపార్ట్మెంట్ని పెట్టాలి. ఎవరిని పెట్టాలి? ఒక బలగాలు పెట్టాలి. ఎవరిని పెట్టాలి? కవాతులు చేసే సైనికుల్ని పెట్టాలి. ఎవరిని పెడదాం? దేశం అంతా చూశాడు. ఒక జనాంగం, ఊరంతా జనాంగం కనబడుతున్నారు. ఈ జనాన్ని సైనికులుగా వాడుకోవాలనుకున్నాడు. ఆ జనాంగమే చెప్పండి కోరాహు కుమారులు. ఇప్పుడు ఈ కీర్తన రాసింది ఎవరన్నమాట? టక్కని చెప్పాలి, పొజిషన్ చెప్పండి. ఈ కీర్తన రాసింది ఎవరన్నమాట? సైనికులు. ఎవరు? మరో మాట చెప్పండి, సైనికులు. మరో మాట చెప్పిన వారియర్స్. వాళ్ళు రాస్తారు. ఈ సొలొమోను మందిరాన్ని కాపాడతారు. మందిరానికి వారియర్స్, మందిరానికి సైనికులు, మందిరానికి బలగాలు. ఎందుకంటే ఆ మందిరం మీలాంటి మనలాంటి మందిరం కాదు. అది ఏ మందిరం చెప్పండి? బంగారు దేవాలయం. బంగారానికి కాపలా ఉండాలొద్దా? ఉండాలి. మనం ఇంత చిన్నగా కూడుకునే చచ్చికొత్తేనే కొత్త చెప్పులు పట్టిపోతాం. పట్టిపోం. కొత్త చెప్పులు వేసిపోయి బొత్తులు ఉంటారు తెలుసా? కొత్త చెప్పులు వేసిపోతారు, కొత్త సీపుర్లు అట్టిపోతారు. ఆ మధ్య మీరు పేపర్లో చూసారు లేదో, ఆ గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి దగ్గర నెత్తిమీ పెడతారు. ఆ ఏంటది? శతగోపురం. ఆ శతగోపురం అట్టిపోయారు. గుళ్ళో దేవుని మంగళసూత్రాలు అట్టిపోతారు, వడ్డానాలు అట్టిపోతారు, గుళ్ళో దేవుడు వస్త్రాలు అట్టిపోతారు, అవసరమైతే దేవుడిని అట్టిపోతారు. పట్టిపోరా భక్తులు ఇలా ఉంటారని దావీదుకి తెలుసు కనుక దేవాలయానికి ఏం పెట్టాడు? సెక్యూరిటీ వింగ్ ఫామ్ చేశాడు. వీళ్ళు ఉండాలి. ఏం చేయాలి? వీళ్ళని ద్వారపాలకుల విభాగం అంటాడు. ఎక్కడ ఉంటుందండి ఈ చరిత్ర అంతా? బైబిల్లోనే ఉందంటే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపిక చదవండి. ఆ మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయం మొదటి నుంచి నేను చెప్పిన చరిత్ర ఉంటుంది. వెళ్ళిన తర్వాత చదవండి. అయితే ఈ సెక్యూరిటీ ఫామ్ పెట్టాడు. వీళ్ళని ఏమంటాడంటే ద్వారపాలకుల విభాగులు, డోర్ కీపర్స్ అంటారు. చెకింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. వస్తున్న వాళ్ళని పోతున్న వాళ్ళని చెక్ చేస్తారు. ఈ వస్తూ పోతూ ఉండి చెక్ చేసినప్పుడు ప్రజల్లో ఒక భయంకరమైన విషయాన్ని వీళ్ళు కనిపెట్టారు. వీళ్ళ పరిశోధనలో తేలింది. ఆ పరిశోధనలో ఈ విషయం తేలినప్పుడు అప్పుడు పాట రాశాడు. ఏమని పాట రాశాడు? అయ్యో మా దర్యాప్తులో ఈ ప్రపంచానికి ఒక ప్రమాదం ఉందని అర్థమైంది. చాలామంది వస్తున్నారు, గొర్రె పిల్లని బలిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. యాజకుడికి ఎంతో కొంత కలిగింది ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. యాజకుడికి కూడా ఎంతో కొంత దేవునికి ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ప్రపంచానికి ఒక ప్రమాదం పొంచుంది. అది మేము చెప్పాలనుకుంటున్నాం. తరతరాలు పాడుకునేలా, అందరికీ గుర్తుండిపోయేలా ఇది పాటలా ఈ ప్రమాదాన్ని గురించి మేము చెప్పాలనుకుంటున్నాం. ఏంటి ఆ ప్రమాదం ఏంటి? ఆ పాట ఏంటంటే
సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. విజ్ఞాన విషయాలు పలుకుతున్నాను, పూర్ణ వివేకంను గురించి నేను చెబుతున్నాను, గూఢార్థము గల సంగతులు నేను చెబుతాను, సితార తీసుకుని మరీ బయలుపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ఏ వినాలయ్యా అంటే మనం భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయాలకి మనం భయపడతాం. భయపడవలసిన విషయానికి భయపడలేదు, మరి అనవసరమైన విషయాలు ఏం భయపడుతున్నాం అంటే 5వ వచనంలో, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొన్నప్పుడు ఆపదలకు భయపడిపోతున్నాను. దేనికి భయపడుతున్నాను? ఎవడైనా నాకు హాని చేస్తాడన్నప్పుడు భయపడుతున్నాం, అంతే కదండి. ఎవడన్నా మనకు హాని చేస్తాడంటే భయం, వాడు ఏదో చేస్తాడంటే భయం. ఆపదలకు భయపడిపోతాం. ఆపదలకు భయపడు, చీకటికి భయపడిపోతాం, బొద్దింకలకు భయపడిపోతాం. దరిద్రం ఏంటి చెప్పిన, మనం కట్టుకున్న ఇంట్లో రాత్రులు పక్క గదిలోకి వెళ్ళాలంటే మన ఇల్లు అంటే మనకే భయం, అంత భయం మనకి. మన మేడ మీదకి మనమే వెళ్ళాం, మన బాత్రూంలోకి మనమే వెళ్ళాం. మళ్ళీ 70 మంది మెలుగుగా ఉండాలి ఇలా బాత్రూమ్కి వెళ్ళాలంటే. మన ఇల్లు రాత్రులు మన బీరో వైపు చూడాలంటే మనకే భయం, మన మనసు కింద చూడాలంటే మనకే భయం. ఇంత భయం, అన్నీ భయమే. ఆపదలకు భయం, బొద్దింక భయం, చీకటి భయం, అన్నీ భయం. ప్రతి దానికి ఏదో అయిపోద్దని భయం. కానీ ఈ భయానికి నువ్వు భయపడతావు, నీ పనికొచ్చే భయాలు కాదు. నిన్ను మింగేసి ఒక భయం ఉందా, నీకు అది బుర్రకు ఎక్కట్లేదా? మనుషులకు భయపడుతున్నావు, చీకటికి భయపడతావు, బొద్దింకలకు భయపడతావు, మరికొంతమందికి భయపడతావు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి భయపడతావు. ఎవరికి భయపడుతున్నావంట? డబ్బు నాలుగు భయపడతామంట. భయపడో. ఇప్పుడు ఎవరో వచ్చారనుకోండి, పెద్ద ఆయన ఇక్కడికి ముక్కు మొఖం తెలియదు, ఏమీ తెలియదు, చేతికి 500 చేతి 500 ఈ మొత్తానికి దట్టంగా వేసుకుని వచ్చాడు అనుకోండి. ఇలా మీరు ఏం చేస్తారు? ముక్కు మొఖం తెలియకుండా ముందు వేసుకుని చైర్ ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారు చెప్పండి? ఆయన డబ్బులు ఉన్నాయి కాబట్టి. అదే వయసులో ఉన్న పెద్ద ఆయన నలుగురిని సొక్క నింగి నలిగిపోయిన బట్టలు వేసుకుని అలాగొస్తే కూర్చో పెద్ద ఆయన అంటావా? అనవు, నువ్వు లెగవు. నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరికి గౌరవిస్తున్నావు చెప్పు. నీ డబ్బుకి గౌరవిస్తున్నావు, ఆ డబ్బుకు భయపడుతున్నావు. అందుకే చూడండి, లోకుగా ఉన్నవాడి మీదకి డబ్బులు లేనివాడి మీదకైనా తిరగబడతాం, కానీ చెప్పండి డబ్బున్నవాడితో గొడవ అంటే భయం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాడు అంటాడు, నీళ్ళు కొనేస్తా అంటాడు. ఎక్కువ మాట్లాడితే నువ్వు నడిచే రోడ్డు కొనేస్తా అంటాడు. ఎక్కువ మాట్లాడి నేను కొనేస్తా అంటాడు. ఎక్కువ మాట్లాడితే రాత్రి కిడ్నీలు దించేస్తాను అంటాడు. ఆ డబ్బులు ఎక్కువ, ఆడికి ధనం ఎక్కువ. అందుకే వారు ధన విస్తారతను బట్టి వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా, వాళ్ళు పొగుడుకుంటారట. ధనం ఉన్న వాళ్ళు పొగుడుకుంటారంటే ఎందుకు పొగుడుకోరండి? ఎంత పొగుడుకుంటారో. వాళ్ళ పొగడతలు ఎలా ఉంటే మనకు పిచ్చెక్కేస్తుంటుంది. ఆ క్రొత్త నిబంధనలో ఒకడు ఉన్నాడు, వాడికి బాగా పంట పండేసిందట, ధాన్యం బాగా పండిందంట, గాదుల్లో దాచింట, రాత్రులు నిద్ర వస్తలేదంట. ఆడికి డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళకి ఏం రాదు చెప్పినా, నిద్ర రాదు. ఆడికి రాత్రి నిద్రలాగా ఏం చెప్పుకుంటున్నాడట, ప్రాణమా తినుము, తాగుము, సంతోషించు, నీకు చాలా డబ్బు ఉంది, నీకు ఏ ఇబ్బంది లేదండి, ఆనందంలో నిద్ర వస్తలేదండి వీడికి. ఇప్పుడు ఈ రాత్రికి మీకు 100 కోట్లు వచ్చినాయి అనుకో, నిద్ర రాదు. ఇంకా మీరు నిద్రవారు, ఇంకా ఎవరు నిద్రనివ్వరు. ఇంకా నిద్రనిస్తారా? డబ్బుంటే నిద్ర రాదు కాదు. అదే చెప్తున్నాడు. వీళ్ళ పొగుడుకుంటారు. ఎలా పొగుడుకుంటారు? తమ్మును తామే పడుకుంటారు డబ్బులు బట్టి. ఒకరోజు లైవ్ వెళ్తుందా సార్? ఓకే సరే. సమ్ పర్సన్, పేరు చెప్పట్లేదు, ఒక వ్యక్తికి, నా సహోదరులు ఒక వ్యక్తికి, వాడికి పెళ్ళి అయింది. నేను కోపం మించి ఆ పెళ్ళికి వెళ్ళలేదు. ఎందుకంటే అన్ని ఆచారాలు చేస్తున్నారు. నేను వెళ్ళలేదు పెళ్ళికి చాలా క్రితం. వెళ్ళకపోతే ఆ తర్వాత ఆ ఇంటి తాలూకా ఆ బీరకాయ పీసుడు ఎవడో వస్తే నేను అడిగాను, ఎలా జరిగింది పెళ్ళి అంటే. ఆడిని అడిగే చెప్పాలి కదండి. ఆడు ఎలా చెప్తున్నాడు తెలుసా? ఆడు ఎలా చెప్తున్నాడు అనుకున్నారు? మామూలుగా జరిగింది, ఏదో ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, లోకల్ డిఎస్పీ వచ్చాడు, ఏదో కొంచెం అలా అంటే ఆడు తక్కువగా తగ్గించుకున్నట్టే ఎదవ బిల్డప్ అన్నమాట. మాట అర్థమవుతుందంటే, తగ్గించుకున్నట్టే ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ వచ్చాడు, అలాగే లోకల్ డిఎస్పీ వచ్చాడు, ఈ బిల్డప్ అనమాట. ఈ బిల్డప్ చూస్తారు అంటే అలా కార్యక్రమాన్ని కూడా ఒక రేంజ్లో చేసామని చెప్పుకుంటారు అనమాట. అందుకే చూడండి, ఎన్ని కూరలు వేస్తున్నారంటే ఆకంతే వేస్తున్నాం అంటారు. అడావిడి పెట్టే భోజనంలో అన్నీ గొప్ప చెప్పుకుంటారు. డబ్బున్నవారు గొప్పలకు పోతారు. అయితే ఒక విషయం చెప్తున్నాడు, నువ్వు డబ్బున్నవాడికి భయపడుతున్నావు, ఆపదలకు భయపడుతున్నావు, అన్నిటికీ భయపడుతున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటి చెప్పినా, నిన్ను భయపెట్టేవాడు నువ్వు ఒకరోజు చచ్చిపోతారు. ఏమవుతారు? చచ్చిపోతారు. మనం భయపడాల్సింది ఏంటో తెలుసా? వాడు భయపెట్టే భయానికి కాదు, మీరు చనిపోతారు. అవతల వైపు వాళ్ళు లింగి కట్టాడట, యువతల వైపు వీళ్ళు లింగి కట్టాడట, దడి జనా లోపలికి వచ్చిందట, ఈ దడి కోసం వీడి గొడవ వచ్చిందట, వీడి లింగి పై కట్టి రారంటే రారనట. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పినా, కొన్ని రోజులకి దడ అవతడు చచ్చిపోతాడు, దడే అవతడు దడే ఉంటుంది అంతే.
వీళ్ళిద్దరు తెగ గొడవ పెట్టేసుకుంటారు, పోలీసులు వెళ్ళిపోతారు, కత్తులు కటారాలు తీసుకుని రారా నీ సంగతి తేల్దామంటారు. కానీ విషయం ఏంటి చెప్పిన, దడే ఉంటుంది అయ్యా, నువ్వు పోతావు. ఆడుకు పోతాడు, ఈడుకు పోతాడు. డబ్బు ఉన్నవాడికి ఈడికి గొడవ వస్తుంది, డబ్బు ఉన్నవాడు పోతాడు, డబ్బు లేనివాడు పోతాడు, అందరూ పోతాడు. అంటే ఈ కీర్తనకారుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, మనుషులందరూ సామాన్యుడైన ధనికుడైన దరిద్రుడైన ఒక రోజు చచ్చిపోతాడు. దీనికి భయపడండి. ఇది ఏదో ఒక రోజు మనల్ని చుట్టంలా వచ్చి మనల్ని మింగేయడానికి నీడలా మన వెనకాల తిరుగుతుందని మర్చిపోకండి. ఈ చావు అనేది ఒకటి ఉంది. చీకటికి భయపడతావు, బొద్దింకలకు భయపడతావు, మనుషులకు భయపడుతున్నావు, కానీ నిన్ను భయపెట్టేవాడిని కూడా అది మింగేస్తుందన్న సంగతి నీకు తెలుసా? చావు గెద్దలా తిరుగుతుంది, చావు అది విస్తరించి తిరుగుతుంది, చావు సింహంలా పాతాళంలా నోరు ఆవులించుంది. అందుకే చూడండి, ఎప్పుడు లేరని సావులు ఇప్పుడు ఎక్కువైపోయాయి. చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు చచ్చిపోతున్నారు. 25 ఏళ్ళ కుర్రోడికి గుండెపోట్లు వస్తున్నాయి. ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు, ఫట్ మన ఎగిరిపోతున్నాం అంతే. అందుకే చూడండి, ఎక్కడ చూసినా ఒకప్పుడు బర్త్డే ఫ్లెక్స్లు కనబడి, ఇప్పుడు చూడండి మిస్ యూరా, మిస్ యూరా మై డియర్ ఫ్రెండ్, మిస్ యూరా, మిస్ యూ గొడవలు ఎక్కువైపోయినాయి. అందరూ చచ్చిపోవడమే, అందరూ చనిపోవడమే. ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారంటే యాక్సిడెంట్ వల్ల చచ్చిపోతున్నారు అంటున్నారు కొంతమంది. మొత్తమే చచ్చిపోతాం అన్నమాట. ఆ వ్యాక్సిన్ వేసుకున్నంతసేపు అందరూ మనతో ఏమనేవారంటే, ఇదిగో కరోనాకి వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతారట తెలుసా, వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతారని తెలుసా అనగానే టకటక పొడిపించేసాం. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఆ డోస్, ఈ డోస్, బూస్టర్ డోస్, ఆ డోస్, మొత్తమే తెప్పించాం. మోతుబర్లు ఏం చేశారంటే పంచాయతీ వాళ్ళతో మాట్లాడి మనం అందరం లైన్లో వెళ్తే వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళి ఏం చేసుకున్నారు, చేసుకుని ఈ మూతికి మాస్కులు తీసేసి బయటకు వచ్చి పైబడి నిప్పేసి ఇంక మాకు కరోనా రాదు, మమ్మల్ని ఏమీ చేయలేదు, ఇక మేము బూస్టర్ డోసు, ఆ డోసులు, ఈ డోసులు వేసేసామంటే వార్త సాగు కౌరు చల్లగా వచ్చింది, డోసులు వేసుకున్నందుకే చచ్చిపోతున్నారంట. అంతకుముందు ఏమన్నారు, వేయించుకోకపోతేనే చచ్చిపోతారంట. ఇప్పుడు అంటే మొత్తం మీద మమ్మల్ని చంపడానికి ప్రపంచం పుట్టిందన్నమాట, గుర్తుపెట్టుకోండి. మొత్తమే చనిపోతా అంటే ఎలాగైనా చనిపోతా. అదే కీర్తనకారు చెప్తున్నాడు, చావు అని ఒక భయం ఉంది, అది నిన్ను మింగుతుంది. ఎవరెవరు మింగుతుంది? 10వ వచనంలో జ్ఞానులు చనిపోతారు. ఎవరు చనిపోతారట? ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత థియాలజీ తెలిసినోడైనా, ఎవడైనా ఒక రోజుకి చనిపోవాలి. నీ జ్ఞానం నిన్ను కాపాడదు. నువ్వు ఐన్స్టీన్ తర్వాత నువ్వు ఐన్స్టీన్వే అయినా నువ్వు బతుకు, నువ్వు న్యూటన్ తర్వాత నువ్వు న్యూటన్ అయినా నువ్వు బతుకు, ఎంత జ్ఞానమైనా, ఎంత మోతువరైనా నువ్వు బతుకు, చనిపోతావు. జ్ఞానులు చనిపోతారు. విమానం కనిపెట్టిన వాళ్ళు ఎంత జ్ఞానులండి, చనిపోయారు. ఐఫోన్, ఎంత నాలెడ్జ్ ఉంటుందండి ఐఫోన్లో. ఐఫోన్ కనిపెట్టిన లేరండి, స్టీవ్ జాబ్ చనిపోయాడు. ఆ కృష్ణ బినాలు కనిపెట్టే ఎవరైతే ఉన్నాడో ఆయన ఏడండి సైంటిస్ట్, చనిపోయాడు. గ్రావిటీ నోబెల్ ప్రైజ్లు అందుకున్న సైంటిస్టులు ఏరండి, చనిపోయారు. అంటే ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళు చనిపోతారు. ఎంత జ్ఞానం ఉన్న అంటే వీళ్ళ విశ్వపు అంచును కొనుక్కుంటానంటారు, కాంతి సంవత్సరాల వేగాలు అంటారు, లెక్కలు అంటారు, సూత్రాలు అంటారు, అదుగా అంటారు, ఇదిగా అంటారు, అప్డేట్ సైన్స్ అంటారు, అన్నీ కనిపెడతారు. కానీ కనిపెట్టలేదు ఏంటి చెప్పిన, ఈ సావు ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు. అన్నీ తెలుస్తాయి, అంతా తెలుస్తుంది. డబ్బు ఉంటే అన్నీ కొంటారు, అన్నీ తీసుకొస్తారు, కానీ సావుని కొనలేరు. ఇండియాలో పెళ్లి జరిగింది, 6,000 కోట్లు. ఎన్ని కోట్లు అండి? 6,000 కోట్లతో పెళ్ళి. 6,000 కోట్లు అండి, 6 లక్షలు కూడా కాదు. మనకు 6 లక్షలు ఉంటే అటు ఇటు అన్నీ అయిపోతాయి పెళ్ళికి. 6,000 కోట్లతో ఎవరెవరు వచ్చారో తెలుసా ఆ పెళ్ళికి? జాన్ సీనా వచ్చాడు. ఆ కుర్రలో తెలుస్తుంది జాన్ సీనా అంటే WWE ఫైటరు. ఆడేలాగంటాడు ఆడ తెలుస్తుంది. ఆ జాన్ సీనా ఫైటర్, జాన్ సీనా పెళ్ళికి రావడం ఏంటంటే, అది ఇండియాకి రావడం అదే వింత. డబ్బుంటే కొండ మీద కోతైనా పెళ్ళికి వస్తుంది. డబ్బుంటే నేషనల్ సింగర్స్, స్టేట్ సింగర్స్, ఇంటర్నేషనల్ సింగర్స్. విషయం ఏంటి తెలుసా, యాక్టర్లు, మంత్రులు అందరూ ఆ రిలయన్స్ ఇంట్లో పెళ్ళికి బాజాలు వాయించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, ఈ ఖాన్లు అందరూ డ్యాన్స్ చేశారండి వాళ్ళ పెళ్ళికి. పెద్ద పెద్ద హీరోలలో పెద్ద హీరోలు డ్యాన్స్ చేసిన డబ్బులు ఉన్నాయి. వాళ్ళకి పెళ్ళికి వెళ్తే వాచ్ అట 3 కోట్లట. ఇచ్చే వాచ్ ధర 3 కోట్లు గిఫ్ట్కి ఇచ్చారట. మనం వెళ్ళినా మనం సెటిల్ అయిపోదు, మనం పెళ్ళలేదు. 3 కోట్లట వాచ్. ఎంత వాచ్లు ఎంత ఖరీదు చేశారు. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు. కానీ విషయం చెప్పిన, సెలబ్రిటీలు కొన్నారు, సింగర్లు కొన్నారు, నాయకులు కొన్నారు, మంత్రుల వరకు వీళ్ళందరూ ఆ పెళ్ళికి వెళ్ళారు. అన్నిటినీ కొన్నారు. దేశాన్ని కొనే డబ్బు ఉంది. కానీ విషయం ఏంటో తెలుసా, ఆ పెళ్ళి కొడుకు 2 నిమిషాలు ఏసీలో ఉంటే చచ్చిపోతాడు.
ఎంత డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పెళ్ళికొడుక్కి ఆరోగ్యం లేదు. అందుకే అన్ని కోట్లెట్టి ఘనంగా పెళ్లి చేశారు. త్వరలోనే ఏదన్నా అవ్వచ్చు. అంటే వీళ్ళ దేశానికి కొనే డబ్బున్నా వీళ్ళు ఏం కొనలేరు చెప్పండి? ఆరోగ్యాన్ని కొనలేరు. అందుకే జ్ఞానులు చనిపోతారు. ఇంకెవరు చనిపోతారు? మూర్ఖులు చనిపోతారు. మూర్ఖులు ఎవరు? మన ఊర్లో ఎక్కువ ఉంటారు. ఎవరు? మన ఈదుల్లో, మన పల్లెటూరులో ఎక్కువ ఉంటారు. మూర్ఖులు ఉంటారా? ఉండరా? అన్నిటిలో దూరతాడు వీడు, మూర్ఖుడు. వీడికి సంబంధం లేని గొడవలో కూడా లింగి పై కట్టుకుని వెళ్ళిపోతాడు. ఏట్రా అన్నీ సంబంధం ఉంది అసలు? ఆడి గొడవ వేరు, ఈడు గొడవ వేడు, ఇందులో వెళ్ళిపోతాడు. ఇందులోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడో, ఎంత వీరుడు సూర్యుడికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, ఇప్పుడు ఈదులో ఈయన ఏమనుకోవాలన్నమాట? హీరో అనుకో. అందుకే గోకి తెచ్చుకుంటాడు. ఏంటి చెప్పండి? గొడవ. ఎల్లెళ్ళి కుక్క తోకెట్లు లాగుతాడు. గొడవ. శనగలు అమ్ముకునే వాళ్ళు వచ్చే వాళ్ళని కొడతాడు. ఇదో గొడవ. ఇంత మూర్ఖంతో ఉంటారు. మూర్ఖులు ఉండరు. అన్నిటితో గొడవే, ప్రతీది గొడవే, అందరితో గొడవే. కానీ ఈ మూర్ఖులకు ఒక రోజు వయసు అయిపోతారు. తండ్రి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, మంద ఉన్నప్పుడు, అప్పుడు గొడవ. మందకి వయసు అయిపోద్ది చెప్పండి, వీడికి వయసు అయిపోద్ది. ఎలాగో మూర్ఖుడికి వయసు అయిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రారా అన్నయ్య, ఆడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఆడు సంగతి తెలుదు, నువ్వు హాస్పిటల్ నుంచి రారా అంటే, అప్పుడు ఈ తమ్ముళ్ళు వచ్చి అంటే రెచ్చగొడుతున్నారు. నువ్వు లేక ఈదులు అడావుడి చేస్తున్నారు అన్నయ్య. మూర్ఖుడు కదా మరి, అది పెద్ద ఈరేజం అనుకుంటారు. రారా ఆడు సంగతి తెలుద్దా అంటే, అప్పుడు ఈ అన్నయ్య అన్నాడు. అంటే అన్నయ్య లేనరా అన్నాడు. అంటే కిడ్నీ పోయింది. ఈ కిడ్నీ పోయినందుకు లోపల జాయిన్ చేస్తారు. ఇప్పుడు అంటున్నాడు రారా అన్నయ్య ఆడు సంగతి తెలుద్దామంటే, రాలేంట్రా అన్నాడు. మూర్ఖుడు కూడా ఒక రోజు ఏమవుతాడు చెప్పండి? ఆగిపోతాడు. మూర్ఖులైన సతికిలు పడతారు. ఆగిపోసినందుకే జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు. తమ ఆస్తిని ఇతరులకు ఇడిచిపెడతారు. వీళ్ళన్నీ నిరంతరం నిలిచినని, తమ నివాసాలకు తరతరం ఉండదని వారు అనుకుంటారు. తమ భూములకు ఏం పెడతారు? తమ పేర్లు పెడతారు. ఏం పెడతారట? వాళ్ళ భూములకి పేర్లు పెడతారు. భూములకు పేర్లు పెడతారా? మీ భూములు ఏంటో నాకు చెప్తారా? చెప్పరు. నా భూములు ఏంటో నేను చెప్తానా? బ్రేక్లో అడగండి, చెప్తాను, మీరు చెప్పరు. భూములు అడుగు చెప్తాం. మీ భూములు ఏంటో నాకు తెలియదు, నా భూములు ఏంటో నీకు తెలియదు. కానీ మీ భూములు నా భూములు తెలియదు కనుక అందరికి తెలిసిన భూముల పేర్లు చెప్తాను వినండి. ఇంద్రమ్మ గృహాలు అనేవారు, తెలుసు కదండి. ఎవరి గృహాలు? ఇంద్రమ్మ గృహాలు. ఇంద్రమ్మ ఏదండి? ఇంద్రమ్మ లేదు. తర్వాత రాజీవ్ గృహకల్ప అన్నారు. రాజీవేడండి? లేడు. చంద్రన్న గృహాలు అంటున్నారు, తర్వాత ఏంటని అడగండి. నన్ను జగనన్న గృహాలు అంటున్నారు, తర్వాత ఏంటని అడగండి. ఏళ్ళు ఉంటారా? జేమ్స్ గారి ఇల్లు అని నేను రాసుకుంటాను. జేమ్స్ ఉంటాడా? ఎవడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. అంటే భూములకి పేర్లు పెట్టుకుంటాం, పేర్లు మాత్రమే ఉంటాయి చెప్పండి, మనుషులు ఉండరు. ఇదే చెప్తున్నారు. అంటే భూములు ఉంటాయి, మనుషులు ఉండరు. డబ్బులు ఉంటాయి, మనుషులు ఉండరు. జ్ఞానవంతులు, వారి జ్ఞానం ఇలాలో ఉంటుంది, కానీ మనుషులు ఉండరు. మూర్ఖులు ఉండరు, ఎవరు ఉండరు. ఇంకా ఎవరు ఉండరు? కింద చెప్తున్నాడు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. గొప్ప సింగరవైనా చెప్పండి చనిపోతావు. ఎంత పేరు మోసిన యాక్టర్ అయినా చనిపోతావు. ఎంత ఘనత వహించిన పొలిటీషియన్ అయినా చనిపోతావు. కరోనా టైంలో ఒక ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అప్పటికి మందు లేదు, ఎందుకంటే అప్పటికి చాలా ప్రమాదం ముమ్మరంగా ఉంది కరోనా. ఆ టైంలో ఎమ్మెల్యే గారు వెళ్ళి, నీకు 5 కోట్లు ఇస్తాను నన్ను బతికించి కరోనా నుంచి అంటే, అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీకు 5 కోట్లు ఇస్తాను, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చావుని డబ్బుతో ఆపలేము. అది అందరికీ తెలిసింది. అందుకే వాళ్ళ ఘనత వహించిన వాడైనను దాని ముందు నిలవజాలడు. వాడు నశించిన మృగము వలె వాడు కూడా రాలిపోతాడు. ఇంకా కొంత బ్యాచ్ ఉన్నారు. స్వతాసీన పూర్ణులకును వారి నోటి బాటను అనుసరించి వారికి ఇదే గతి పడుతుంది. స్వతాసీయ పూర్ణులు అంటే కొన్ని ప్రాక్టీస్లు చేస్తారుగా, స్లోగా మాట్లాడి జాగ్రత్తగా ఉండండి, కోప్పడకరా త్వరగా చచ్చిపోతావు, స్లోగా మాట్లాడాలి. ఆ బ్యాచ్ అన్నమాట. ఎవరు? వీళ్ళకు శిష్యులు, వీళ్ళకు గురువులు. మళ్ళీని వీళ్ళు ఏం చేస్తారు? కోప్పడకు, స్లో. ఎందుకు అంత కోప్పడతావు? కొంచెం శాంతంగా ఉండాలి. ప్రతిదానికి ఎందుకు? ఆరోగ్యం పాడు. ఈ బ్యాచ్ ఉంటారండి. మనకు తక్కువ ఉంటారు కానీ విలేజ్లో, సిటీలో ఎక్కువ ఉంటారు. సిటీలో వయసు అయిపోయి పెద్దమ్మలు అందరూ, బామ్మలు అందరూ పోగొతారు తెల్లవారుజాము 4:30. ఎక్కడ? గ్రౌండ్లో. వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు? అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తారు. ఆనందంగా అంటే నవ్వుతారు. ఉదయం మట్లు నవ్వుకుంటారు అనమాట. నవ్వురాబని నవ్వుతారు. ఎందుకనుకున్నా ఎక్కువ కాలం బతికేద్దామని. తెలుసు అక్కడ నవ్వుతారు. తెలుసు అక్కడ ప్రాక్టీస్లు ఉంటాయి. ఎవరైనా టౌన్లో ఉంటే అడగండి,
4:30కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండి ఈ సీనియర్ సిటిజన్స్ అందరు కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయకాలం నవ్వుతారు. సింహంలో నవ్వండి కానీ ఆహాహా అని నవ్వుతారు. పుల్ల నవ్వండి అని ఆహా, నాభిలో నుంచి నవ్వండి అంటారు, నాభిలోంచి నవ్వుతారు. ఇలా నవ్వుతే బతికేద్దామని దాన్ని ఒక యోగాలో ఒక ప్రాక్టీస్లు అండి. అక్కడికి వెళ్ళి నవ్వుతారు. ఇలా నవ్వుతే బతికేస్తారని నవ్వు రాకుండా నవ్వేస్తుందో ఒక ఆవిడ గట్టిగా నవ్వేసింది, అని ఉండిపోయింది. ఇంటికి తీసుకొస్తారు, అయిపోయింది, అంతే, చచ్చిపోయింది నిజంగానే. నవ్వేసి బతికేద్దాం అనుకుంది, ఏమైంది ముసలిది, తీసుకొస్తారు ఇంటికి. నవ్వుతే బతికేస్తారా? నవ్వుతే బతికేస్తారా? కొంతమంది ఏమనుకుంటున్నారంటే మాంసం తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, త్వరగా చచ్చిపోతాం. మరేం తినాలట? మొలకెత్తిన విత్తనాలు తినాలి, మంచి ఆకుకూరలు తినాలి. అడుగుతాను, మొలకెత్తిన విత్తనాలు ఆకుకూరలు తింటే మనకన్నా గట్టిగా గేదెలు ఆవులు బతుకుతున్నాయా? దేవుడు గీత గీశాడు, మరణ శాసనం రాశాడు. ఆదాము గాడి తప్పిన తర్వాత మరణం మన మీద ఏలుబాటు చేయడానికి వచ్చింది. దీని నుంచి తప్పించుకునే ఎవడు లేదు. ఆడు జిమ్ చేసేవాడైనా, రన్నింగ్ చేసేవాడైనా, ఎక్సర్సైజ్ అయినా, శ్వాస మీద ధ్యాస అయినా, ఎవడైనా, జ్ఞానైనా, డబ్బున్నవాడైనా, ఎవడైనా, సామంతుడైనా, సామాన్యుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఎవడైనా దాని ముందు తలదించాల్సిందే. ఎవడినైనా అది వంగదీస్తుంది, ఒకరోజు మింగితే తీసుకెళ్ళి అది మట్టిలో కప్పెట్టేస్తుంది. దాని పేరు సావు. దానికి భయం వేయట్లేదు నీకు. ఆడితో గొడవంటే భయపడతావు, ఒక మనిషికి భయపడతావు, ఒక చీకటికి భయపడతావు, ప్రతి దానికి భయపడతావు. నేను భయపెట్టేది ఒకటి ఉంది, దాని పేరు మరణం. నీకు భయం వేయట్లేదా? మింగేస్తుంది అది. మనం ఎందుకు ధైర్యంగా ఉంటాం చెప్పనా? ఇంకా చనిపోములే అనుకునే ధైర్యం ఉంది కనుక ధైర్యంగా ఉన్నాం. రేపే డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తారు అనుకోండి, ఇదే లాస్ట్ క్రిస్మస్, మనకి నిద్ర వస్తుందా? ఇదే నిద్ర వస్తుంది అంటున్నాను. ఇంకా రాదనుకుంటున్నాం, రాదని గ్యారంటీ ఉందా? ఇంకా రాదు, దూరంగా ఉందని చెప్పడానికి గ్యారంటీ. ఏ రోజు ఎవరిని ఎలా మింగేస్తుందో తెలియదు. అది బిర్యానీ తింటూ చచ్చిపోతున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ చనిపోతున్నారు, డీజే సౌండ్కి చనిపోతున్నారు, రకరకాల సావులు, విచిత్రమైన సావు. ఏంటంటే ఇది ఎన్ని కారణాలు చెప్పినా ఒక దిక్కున ప్రమాదం అంటుంది, యాక్సిడెంట్ అంటుంది, రోగం అంటుంది, మరొక దిక్కున ఏదో అంటుంది, కొట్లాట. కారణాలు ఎన్నో చెబుతుందండి మరణం. కారణాలు ఎన్నైనా దాని పేరు ఒకటే, దాని పేరు సావు, మరణం. అది మింగుతుంది. దీనికి క్రిస్మస్కి సంబంధం ఏంటని అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఈ మరణం ఎందుకు వచ్చింది? బైబిల్ తెలిస్తే చెప్పగలరు. ఈ మరణం ఎందుకు వచ్చింది? పాపం చేయడం వలన వచ్చింది. ఏం చేయడం వలన? పాపం చేయడం వలన వచ్చింది. అంటే పాపానికి జీతం మరణం. చెప్పండి, పాపానికి జీతం మరణం. ఇప్పుడు ఈ మరణం పోవాలి అంటే ముందేం పోవాలి? పాపం పోవాలి. ఈ పాపం ఎలా పోద్ది? ఎవడో తీయలేడు. నువ్వు పాపే, నేను పాపే. బైబిల్ అందరినీ డిక్లేర్ చేసింది. ఏ భేదము లేదు, అందరూ పాపాత్ములే. ఇప్పుడు ఈ పాపం పోతే కానీ మరణం పోదు. మరి మన పాపాలు తీసేది ఎవడు? ఎవరో తీయలేరు. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి, ముగించుకుందాం 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. నువ్వు వాడిని విడిపించలేవు, వాడు నిన్ను విడిపించలేవు. ఎందుకంటే నీ పాపాలు నీకున్నాయి, వాడి పాపాలు వాడుకున్నాయి. మన పాపాలు పోతే కానీ మరణం పోదు. ఈ మరణం పోవాలంటే పాపాలు తీసేయాలి. ఎవరు తీస్తారు? మీ భార్య తీస్తుందా? మీ ఆయన తీస్తాడా? మీ చుట్టాల పట్టాలు, మీ స్నేహితులు తీయగలరా? కరోనా వస్తే దెబ్బకు తుపాకి తెప్పు దొరకకుండా తిరిగారు ఒక్కొక్కరు. పెళ్లి ప్రమాణాలు ఎలా చేశారంటే, వ్యాధి ఎందు నువ్వు బాధ ఎందు, ఎక్కడికి వెళ్ళమన్నారు, కరోనా వచ్చింది, కనబడకుండా పోయారు, అంతే, తగ్గాకరా అన్నారట. కరోనా వచ్చాక భార్య భర్తలు కలిసి ఉన్నారు కొంతమంది ఉన్నారులేండి, నిజాయితీ భార్య భర్తలు లేరు. కానీ చూడండి, వ్యాధిలో బాధలో ఉండరు. గుర్తుపెట్టుకోండి, అలాంటిది మన పాపాల కొరకు ఒకరు చనిపోవాలంటే ఎవరు చనిపోరు. అందుకే గాబ్రియేలు దేవదూత భూమి మీదకి వచ్చాడు. మరియతో మాట్లాడిన ఆ దూత సమ్మేళనం మరో దూత యోసేపు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది, మీకు పుట్టబోయే శిశువుకు ఒక పేరు పెట్టాలి, ఆ పేరులో అర్థం ఎలా ఉండాలి. ఆ పేరులో అర్థం ఏంటంటే, మీకు ఒక రక్షకుడు పుట్టను, తన ప్రజలను వారు పాపాల నుండి విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. ఏంటట? యేసు అనే పేరుకి అర్థం ఏంటండి?
యేసు అనే పేరుకి అర్థం ఏంటండి? తన ప్రజలను చెప్పండి వారి పాపముల నుండి విడిపించును గనక ఆయనకి అర్థం వచ్చే పేరే యేసు. అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద వస్తున్నాడు ఈయన భూమి మీదకి? పాపాలు తీయాలి. పాపాలు ఎందుకు తీయాలి? మనుషులు చనిపోతున్నారు ఘోరంగా. ఈ చావు ఆదిలో లేదు, ఆదాం దగ్గర లేదు, అవ్వ దగ్గర లేదు. ఇది తప్పు చేసిన తర్వాత వచ్చింది. ఇది కొట్టుకుపోయేలా మనం చేస్తుంది. నదిలో మనుషుల్ని ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోతుంది. ఇది వచ్చింది. దీన్ని పోవాలి అంటే మళ్ళీ ఆదాముకున్న పాత జీవితం మనకు రావాలి అంటే ఈ చావు పోవాలి. ఈ చావు పోవాలంటే దీనికి మూలమైన పాపం పోవాలి. ఈ పాపం తీయడానికి నువ్వు ఎవరు సరిపోరు కనుకే మానవులకు పట్టిన పాపం పోవడానికి, తోటి మానవుడిగా చనిపోవడానికి, నా శరీరం బతకడానికి శరీరము, నా రక్తము జీవించడానికి రక్తము, నేను మనిషిగా ఉండడానికి మనిషిగా మరొక మనిషి చనిపోవడానికి దేవుడే దీనుడుగా భూమి మీదకి దిగి వచ్చిన వేళే క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి, అదే క్రిస్మస్. క్రిస్మస్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? మన మీద ఏలుబాటు చేస్తున్న మన శత్రువైన మరణాన్ని తొంగలో తొక్కడానికి వచ్చాడు. పొత్తుగుడ్డల్లో చుట్టారు, సత్రంలో స్థలం లేక ఇంటింట తిప్పారు. ఆ నలిగిపోతున్న పసికందుని మనం అక్కడ లేం, కానీ ఆ పసికందుని యేసుప్రభువారిని చూస్తే ఈ బిడ్డ పుట్టి ఏం చేస్తాడయ్యా నువ్వు ప్రశ్న అడిగితే అక్కడ ప్రవక్త ఏం చెప్తాడో తెలుసా? ఆ బిడ్డ ఎందుకు పుట్టాడంటే పెద్దోడయ్యి తల్లిదండ్రులు పోషించడానికి, పెద్దోడయ్యి ఏదేదో చేయడానికి కాదు. ఆ బిడ్డ ఎందుకు పుట్టాడంటే మనకు చేదైన వార్త, ఆ బిడ్డ ఈ లోకం కొరకు చనిపోవడానికే పుట్టాడు. ఆ పసిబిడ్డ ఎందుకు పుట్టాడంటే చనిపోవడానికే. ముద్దుగా ఉన్నాడు, చక్కగా కనబడుతున్నాడు, బాలయేసుడు అని పాటలు పాడుకుంటాం. ఆ బాలయేసుడు ఎందుకు పుట్టాడంటే మరియమ్మకు అర్థమయ్యేలా, తన చెవులు గింగిరమనేలా ప్రవక్త చెప్పాడు, నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోతుంది, అనేక హృదయాలు పడిపోతాయి. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ బిడ్డ ఆహుతైపోతాడు. ఎందుకు అయిపోవాలంటే మన పాపానికి బలి కావాలి. బలి ఏదో ఒక బలి జరగాలి. ఆ బలి జరిగితే కానీ, అదేంటంటే పాపానికి బలి జరిగితే కానీ మనకు ఆ శిక్ష పోదంటే పోదు. బైబిల్ లా చెప్తుంది, పాపానికి శిక్ష కట్టాల్సిందే, మూల్యం చెల్లించాల్సిందే. మన పాపానికి మనం శిక్ష భరిస్తామంటే ఇంకా మనకు బతుకులేదు. మన పాపాలకి మనమే శిక్షను అనుభవిస్తామంటే ఇంకా మనకు ఉనికి లేదు. మనం కుళ్ళు చూడకంటే నరకం చూడక నిత్యము బతకాలి అంటే మనం నరకానికి పోకూడదంటే మన పక్షాన ఎవరో చనిపోవాలి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చదవండి ఆ వాక్యం ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ కన్య మరి ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఏంటట? ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. యేసు అని పేరు పెట్టెదరు. ఆయన తన ప్రజలను, అంటే ఇప్పుడు వచ్చేది దేనికైనా మన పాపాల నుండి విమోచిస్తాడు. ఇప్పుడు బాగా వినండి, పాపం నుండి విమోచిస్తే ఇంకేం ఆగిపోవాలండి? చెప్పాలి. పాపానికి జీతం ఏంటి? మరణం. ఇప్పుడు మన పాపాల నుంచి విడిపిస్తే మరణం ఆగిపోవాలి. మరి యేసు ప్రభు నమ్ముకున్న మనకి పాపాలు పోతే మన మీదకి రావాల్సిన మరణం రాకుండా ఆగిపోయిందా? చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకేమో కూడా చెప్పండి. చచ్చిపోకూడదుగా. పాస్టర్లు చనిపోతున్నారా లేదా? సంఘ పెద్దలు చనిపోతున్నారా లేదా? భక్తి కలిగిన విశ్వాసాలు చనిపోతున్నారా లేదా? మరి ఆయన నమ్ముకుంటే ఇంకా చనిపోకూడదుగా, పాపం పోతుందంటే బాగా వినండి, మొదటి రాకడలో వచ్చినప్పుడు పాపాలు తీసేశాడు. బాగా వినాలి. మొదటి రాకడలో వచ్చినప్పుడు పాపాలు తీసేశాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరినీ తిరిగి లేపుతాడు. ఇకపై మనకి మరణము ఉండదు. అదే క్రిస్మస్. గుడ్ న్యూస్. గుర్తుపెట్టుకోండి. శుభవార్త ఏంటో తెలుసా? మొదటి ప్రాజెక్ట్లో వచ్చి ఆయన ఏం చేశాడు? పాపాలు తీసేశాడు. మొదటి రాకడని మాట్లాడుకుంటున్నామంటే దాని వెనకాలే రెండవ రాకడ ఉంది. రెండవ రాకడలో చేంజ్ చేస్తాడు. మొదటి రాకడలో ఆయన ఏం చేస్తాడో మన బతుకుల్లో అదే చేయబోతున్నాడు. ఆయన ఏం చేశాడు? మొదటి రాకడలో పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మనం పుట్టాం, జీవిస్తున్నాం, మరణిస్తున్నాం. నెక్స్ట్ జరగాల్సిందే చెప్పండి, తిరిగి లేవాలి. ఇప్పుడు మనం తిరిగి లేస్తామనడానికి గ్యారంటీ ఏంటి? మనం తిరిగి లేస్తామనడానికి ఆధారం ఏంటి? మనం తిరిగి లేస్తామనడానికి సాక్ష్యం ఏంటంటే దేవుడు అన్నాడు, ప్రథమ ఫలము నేనే గనక నేనే మీకు సాక్ష్యం అన్నాడు. నన్నే చూడమన్నాడు. మొదటి రాకడలో అది స్థిరపరిచి బలపరచాడు. ఇప్పుడు ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాడు, మరణించినను
ఒకరోజు తిరిగి లేస్తాడు. అందుకే బయటోళ్ళు దాన్ని మరణం అన్నారు, క్రైస్తవులమైన మనం దాన్ని మరణం అనలేదు. చెప్పండి, నిద్ర, రెస్ట్లోకి వెళ్తున్నామంటే ఒకరోజు ఒక ఆయన వస్తాడు. ఆయన పేరు చెప్పండి. నువ్వు ఏ క్రిస్మస్ బాలయేసు ఇంకొకరికి ఎదురు చూస్తున్నావు, ఇప్పుడు ఇంకా ఆయన బాలయేసుగా రాడు. చెప్పండి, ఒక్కొక్కల తాట తీయడానికి రాబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాబోతున్నాడు? మేఘారూఢుడై. ఇక డ్రమ్ము కొట్టడం కాదు ఆ రోజు. చెప్పండి, ప్రకటన గ్రంథంలో ఉంది, రొమ్ము కొడతామంట. ఇప్పుడు మొదటి రాకళ్ళు ఉన్నట్టు పొత్తుకొట్లు, మొదటి రాకళ్ళు ఉన్నట్టు నక్షత్రాలు, మొదటి రాకళ్ళు ఉన్నట్టు బోలము, మొదటి రాకళ్ళు ఉన్నట్టు చెప్పండి ఈ సంబరాలు, ఈ అంబరాలు ఇవేమి ఉండవండి. రెండవ రాకడంటే మొదటి రాకడ డిసెంబర్ జ్ఞాపకం చేసుకున్న వెంటనే మనకు ప్రతిరోజు గుర్తుండాలండి. చెప్పండి, త్వరలోనే రెండవ రాకడ ఉంది. మరి మొదటి రాకడ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన వచ్చి మా పాపాలు తీసేస్తాడు. ఈ మొదటి రాకడలోంచి ఇప్పుడు ఏ రాకడికి ఎదురు చూస్తుందని చెప్పండి? వస్తాడు, వచ్చి మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు. ఏ మరణమైతే మనల్ని పట్టి పీడిస్తుందో ఇప్పుడు ఆ మరణాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తీసేస్తాడు. ఆ రోజు మనందరం పాట పాడతాం. ఆ పాట ఏంటి చెప్పిన? ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఇక నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. చిన్నని చంపావు, పెద్దలను చంపావు, సామంతులను చంపావు, జ్ఞానులను చంపావు, మూర్ఖులను చంపావు, అందరినీ చంపావు. ఇప్పుడు నిన్ను చంపడానికి మా ప్రభు వచ్చాడు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవని సావుకే వ్యతిరేకంగా ఆ రోజు పాట పాడతామంట. అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మన పాపాలు తీయడానికి మన ప్రభు మన ఇళ్ళలోనికి వచ్చాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జ్ఞాపకం చేసుకోండి, ఇది తలపోసుకోండి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో మనం అర్థవంతమైన క్రిస్మస్ చేసినట్టు. అంతేగాని కొత్త బట్టలు లేవు, పిండి వంటలు లేవు, బూజులు దులుపుకోలేదంటే దీన్ని ఏమంటారు చెప్పిన? ఇది పండగే తప్ప చెప్పండి పరమార్థం లేని దండగ. గుర్తుపెట్టుకోండి, పండగలో అసలైన పండగ చెప్పిన సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది చెప్పిన? నువ్వు మారు మనసు పొందితే పరలోకమందు దూతలు ఎదుట దేవునికి మహిమ వస్తుంది. భూమి మీద నువ్వు చక్కగా జీవిస్తే నీకు దేవునికి సమాధానం వస్తుంది. ఇలా బతుకు వెలుగు. అప్పుడు పైన గట్టు ఏం కడతాం? స్టార్ గట్టు. స్టార్ వెలిగిస్తాం చెప్పండి, మనం ఆరిపోతాం. అప్పుడు పరలోకం ఏమంటో చేస్తున్నావు? రే వెలగాల్సింది స్టార్ కాదురా చెప్పండి, ముందు నువ్వు వెలగరా అని చెప్తుంది. అందుకే మనం వెలుగుదాం, అప్పుడు అర్థవంతంగా స్టార్ కడదాం. మనం ముందు రక్షింపబడతాం, రక్షకుడు పుట్టాడని ఊరు వాడ చెబుతాం. ఈ అర్థవంతమైన క్రిస్మస్ చేద్దాం. ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలంటే అప్పుడు చెప్పండి, మనల్ని పట్టి పీడిస్తున్న పాపము, దానికి వచ్చిన జీతమైన మరణము, ఈ ఊగిసలాట మధ్య మనం కొట్టుకుపోతుంటే మనల్ని బతికించడానికి దేవుడే దీనుడుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వైనమే క్రిస్మస్ బ్రదర్ అని చెప్పండి. అది చెప్తామా? అది చెప్పం. ఏం చెప్తాను చెప్పనా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే 10 సంవత్సరాలు పుడుతున్నాడులే అంటాడు ఆడు. ఎందుకు పుట్టాడు అర్థవంతంగా చెప్పాలి కదండి. ఎందుకు పుట్టాడంటే మళ్ళీ మనల్ని పుట్టించడానికి, మళ్ళీ నూతన జీవితంలోకి వెళ్ళడానికి మనల్ని పుట్టించాడు. ఆయన నమ్మండి, ఆయన అర్థవంతంగా జీవితంలోకి ఆహ్వానించండి. మరో మాట చూడండి, ముగించేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన. మనుషు కుమారుడు ఎందుకు వచ్చినట్టు? విమోచన క్రయధనం. దేనికి విమోచన? ఇందాక మనం చదువుకున్న కీర్తనలో క్రయధనం, వాడి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది అన్నాడుగా. ఇప్పుడు దేవుని చట్టంలోంచి మనం విడిపించాలంటే క్రయధనం ఏం కట్టాలట? ఆయన ప్రాణం. ప్రాణం ఎందుకు కట్టాలి? నేను ప్రాణంతో ఉండాలంటే ఆయన ప్రాణం పెట్టాలి, నేను శరీరంతో ఉండాలంటే ఆయన శరీరం పెట్టాలి, నేను రక్తంతో ఉండాలంటే ఆయన రక్తం కార్చాలి, నేను మనిషిగా ఉనికి కలిగి ఉండాలంటే నా తోటి మనుష్యుడిగా నా కొరకు ఆయన చనిపోవాలి. ఇది చేయడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మొదటి పుట్టుకలో మీరు ఎక్కడ చూడండి, మరియమ్మకు సంతోషం ఉందా? యోసేపుకి సంతోషం ఉందా? గొర్రెల కాపర్లకి ఏమన్నా సంతోషం ఉందా? అక్కడ శిష్యులకి సంతోషం ఉంది? ఒక్కరికి చెప్పండి, వాళ్ళ కష్టాల కన్నీళ్ళలోనే దేవుడిని ఆరాధిస్తూ సంతోషించారు. మనము అర్థం పర్థం లేని డీజే సాంగులతో ఆనందిస్తాం. మీరు లేరు సంతోషం. కొంతమంది ఏం చేస్తారు చెప్పనా?
సుక్కబుట్టింది అంటారు. సేమ్ ట్యూను, పిక్క జీడిపిక్క అని, ఇక్కడ సొక్క అంతే. గుర్తుపెట్టుకోండి, ఒక అర్థవంతమైన ఆరాధన, ఒక అర్థవంతమైన వాక్యాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో నిజమైన క్రిస్మస్ మన జీవితంలో నిండుతుంది. క్రిస్మస్ కాంతులు మనం అనుభవిస్తాం. ఆయన ఎప్పుడైతే అనుభవిస్తామో చావు మనకు డాక్టర్ గారు చెప్పేస్తారు, ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతావన్నా అని చాలా ధైర్యంగా ఉంటుంది. ఎందుకు చెప్పిన, ఈరోజు నేను మరణించినాను, నా ప్రభు వచ్చినప్పుడు ఒక రోజు నన్ను తిరిగి లేపుతాడు. ఇప్పుడు నా శరీరం ఇక్కడ భద్రం చేయబడుతుంది, నా ఆత్మ పరిశుద్ధుల సన్నిధిలో రెస్ట్ తీసుకుంటుంది. ఎంత ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది చెప్పిన, యేసయ్యను బలముగా నమ్మితే వస్తుంది. ఇదే క్రిస్మస్ మనకు అనుగ్రహించే నిజమైన కాంతులు. ఇవే నమ్మండి, ప్రభుని ఇలాగే ఆశ్రయించండి. దేవుడు